Secunderabad 500025. మరొక చిరునామా PJS Paul, డోర్ నంబర్ 12-79, E బ్లాక్, L నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027. యేసు మార్గము, పరమ మార్గము, ఇది జీవ మార్గము. దైవ మార్గము, యేసు మార్గము, ఆత్మ మార్గము, పవిత్ర మార్గము. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే సర్వము. దైవ మార్గము. దేవుడు మిమ్మల్ని రక్షించినట్లయితే చెడిపోయిన మార్గంలో భయంకరమైన జీవితం జీవిస్తున్నవారు దేవుని చేత రక్షించబడినట్లయితే వారు 12 to 12:30 మధ్య ఉచితంగా మీ సాక్ష్యాలని చెప్పవచ్చు. ఈరోజు మీరు ఒక అద్భుత సాక్ష్యాన్ని వినబోతున్నారు. దైవ మార్గము, యేసు మార్గము. దైవ మార్గ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈ అవకాశం ఇచ్చిన AMK ప్రసాదయ్య గారికి నా వందనములు తెలియజేస్తున్నానండి. అసలు పేరు నా పేరు మంగాదేవి. నేను అన్యుల కుటుంబం నుంచి వచ్చాను. అసలు యేసుప్రభు అంటే ఎవరో నాకు తెలియదండి. నేను చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్స్తో పాటు ఎప్పుడైనా సంతోషంగా వాళ్ళతో కలిపి సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. అప్పుడు నాకు యేసయ్య అంటే ఏంటి, ఇలా చర్చికి వెళ్తారు ఏంటో అనుకునేదాన్ని. కానీ తర్వాత నాకు తెలిసింది యేసయ్య నిజమైన దేవుడు అని. అది నేను ఎలా తెలుసుకున్నానంటే, నాకు మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత వీలున్నప్పుడల్లా చర్చికి వెళ్ళేదాన్ని. చర్చికి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని. వాక్యం వినేటప్పుడు తెలిసింది నాకు దేవుడు నిజమైన దేవుడు అని. నేను చాలా పూజలు చేసేదాన్ని, చాలా శ్లోకాలు చదివేదాన్ని. నేను చదువుకున్నప్పుడు సంస్కృతం క్లాస్లో నాకు 2nd ర్యాంక్ వచ్చింది. ఎక్కువ సంస్కృత శ్లోకాలు నేను పాడేదాన్ని. నా స్నేహితులు కూడా బ్రాహ్మిన్స్, వేరే అమ్మాయిలతో ఎక్కువగా నేను ఫ్రెండ్షిప్ చేసేదాన్ని. వాళ్ళతో పాటుగా నేను ఎక్కువ విగ్రహారాధన చేయడంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉండేది. తర్వాత నా నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల ద్వారా నేను దేవుని వైపు తిరిగాను. అదేంటంటే, ఇప్పటికి ఇంకా నన్ను అంటూ ఉంటారు, నా పెళ్ళికి ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి నన్ను తీసుకుని అత్తారింటికి లారీలో అందరం తీసుకెళ్తున్నారు. మమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు ఒక బ్రిడ్జి మీద నుంచి వెళ్ళాలి. అప్పుడు అక్కడ ఆ లారీ ఏమైందంటే అదుపు తప్పి పక్కన లోయలో పడిపోవాలి అసలు. కానీ ఒక చెట్టు దాన్ని అడ్డుకుని దాన్ని ఆపేసిందంటండి. ఇప్పటికి ఇంకా అంటారు, నువ్వు మంచిదానివమ్మా, నువ్వు నీ వల్ల మేము ఇంతమంది మేము బ్రతికి బయటపడ్డాము అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను, దేవా నువ్వు నిజంగా ఎంత గొప్ప దేవుడు కదా. నిన్ను మేము ప్రార్థించి బయలుదేరడం వల్లనే ఇంత ప్రమాదం నుంచి దేవుడు రక్షించాడు అని ఇలా చిన్న చిన్న సంఘటనల ద్వారా దేవుడు గొప్పవాడు అని నేను తెలుసుకున్నాను. తర్వాత పెళ్ళైన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చానండి. వచ్చిన తర్వాత నేనేంటంటే మా అమ్మకి నాన్నకి ఒక్కదాన్నే కూతుర్ని. చాలా ప్రేమగా పెంచారు నన్ను. అత్తారింట్లో ఉన్నప్పుడు సంసార జీవితంలో అనేక సమస్యలు నేను ఎదుర్కొన్నాను. అవి దేనివల్ల వచ్చినాయి అన్నది అక్కడ ఇంపార్టెంట్ కాదు. నేను చాలా బాధపడేదాన్ని ఆత్మీయంగా. అప్పుడు నాకు ఎవరున్నారు సహాయం అని దేవుని అలా ఆలోచించుకునేదాన్ని. మా అమ్మ నాన్న ఎక్కడో దూరంగా ఉన్నారు,
నీ సమస్య ఎవరికి చెప్పుకోవాలని నేను ఆలోచించినప్పుడు నేను పూజించిన విగ్రహాలు ఏమీ నాకు సహాయపడలేదు. కేవలంగా నా స్నేహితులతో వెళ్ళినప్పుడు నేను చర్చిలో దేవుడికి ప్రార్థించాను కదా, ఆయన మాత్రమే నాకు సహాయం చేస్తాడు అని నేను నా భర్త బయటికి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రార్థించుకునేదాన్ని. ఆ 4 గోళ్ళ మధ్య నేను ప్రార్థించుకునేదాన్ని. నాకు చర్చ్ ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. బాగా ప్రార్థించేదాన్ని, దేవా నువ్వు నిజమైన దేవుడు అంట, నువ్వు గొప్ప దేవుడు అంట, నువ్వు సహాయం చేస్తావు. నేను మంచిగా ఉన్నా కానీ వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారో తెలీదు, అది ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు. ఈ సమస్యలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి అని నేను ప్రార్థించుకునేదాన్ని. అప్పుడు టీవీలో దినకరన్ గారి ప్రేయర్ వచ్చేది 4 గంటలకి. అది సండే ఒక్కరోజు వచ్చేదండి. అది మాత్రం సండే మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు. ఆయన అటు ఇటు వెళ్ళిన సమయంలో ఆ టీవీ చూడడం, ఆయన మాటలు వినడం, ప్రార్థించుకునేదాన్ని. చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు ఆ సమయంలో నాకు ఎదురయ్యే సమస్యలు బట్టి అసలు నేను ఎందుకు బ్రతుకున్నానా, చనిపోవాలనిపించేది. కానీ దేవుడు నన్ను ఆ మరణం నుంచి తప్పించి ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాడు. ఏ సమస్య కూడా ఎప్పుడు నేను మా అమ్మ నాన్నకి చెప్పేదాన్ని కాదు. ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లకి ఎదురయ్యే సమస్య ఇది. వాళ్ళకి నేను చెప్తే నా కూతురు ఇలా బాధపడుతుందని, నా వాళ్ళెంత బాధపడతారో అని నేను చెప్పేదాన్ని కాదు. ప్రతి బాధ వేదన నాలో దాచుకుని దేవునికి చెప్పుకునేదాన్ని. బైబిల్ చదువుకునేదాన్ని, ఎక్కడో దాచుకునేదాన్ని. ఆయన రాని సమయాల్లో దాన్ని దాచుకునేదాన్ని. ఆయన వస్తే కనుక మళ్ళీ చూసి ఏదని చేస్తారని. అలాంటి భయంకర పరిస్థితుల్లో నాకు మా బాబు కడుపులో పడ్డాడండి. సరైన ఆహారం కూడా నాకు తినడానికి ఉండేది కదా సమయంలో. దేవా నువ్వే నాకు బలము శక్తి ఇవ్వాలి అనుకునేదాన్ని. ఏదైనా తినాలని అనిపించినా కూడా అది నాకు దొరికేది కాదు. అది ఎవరో నాకు ఇచ్చేవారు కాదు. ఆ సమయంలో నాకెందుకు ఈ బిడ్డ నా కడుపులో పడ్డాడని నేను చాలా బాధపడేదాన్ని. అప్పుడు నాకు సరిగా బలం లేదు. ప్రెగ్నెంట్తో ఉన్నాను కానీ ఆరోగ్యం లేదు నాకు. డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్తే అంత పర్ఫెక్ట్ ఉందని చెప్పేవారు. హెల్త్ పరంగా నేను చాలా వీక్గా ఉండేదాన్ని. కేవలంగా దేవుడు ఆ 4 గోళ్ల మధ్య నేను చర్చి, ఇదే నా దేవుడు అనుకునేదాన్ని. టీవీ చూస్తున్నప్పుడు నేను ఒక గొప్ప దైవజనులు ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అమ్మ, నువ్వు ఏ విషయం గురించి అయితే బాధపడుతున్నావో అది నీ విషయంలో జరగదు, నువ్వు ఆరోగ్యంగా బిడ్డను కంటావు, నీకు బాబు పుడతాడని దేవుడు నాతో మాట్లాడాడు. నా పేరు పెట్టి నా దేవుడు నాతో మాట్లాడినందుకు నేను చాలా సంతోషించాను. దేవుడు ఎవరికో టీవీలో చెప్తున్నప్పుడు అది ఎవరికో చెందుతుందని అనుకుంటాను, కానీ నా పేరుతో చెప్పడం వల్ల దేవుడు నాతోనే మాట్లాడాడని నేను చాలా సంతోషించానండి. తర్వాత నేను డెలివరీకి వెళ్ళిన తర్వాత నాకు బాబు నిజంగా దేవుడు చెప్పినట్టుగానే నేను ఆరోగ్యంగా లేకపోయినా సుఖమైన ప్రసవంతో, నార్మల్ డెలివరీతో ఆ బాబుని నేను జన్మనిచ్చాను. ఇంతలో ఇన్ని శ్రమల్లో దేవుడు నాకు సహాయం చేశాడని మా అమ్మ నాన్న తెలుసుకుని మా బాబు పుట్టిన వెంటనే వాళ్ళు చాలా పూజలు చేసేవారు. మా అమ్మ అయితే చాలా విగ్రహారాధికురాలు. అలాంటిది వాళ్ళిద్దరూ రక్షణ మారు మనసు పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ చాలా ఆశీర్వాదకరంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అనేక మందిని రక్షణ వైపు తిప్పారు నా తల్లిదండ్రులు ఇద్దరు. దేవా నువ్వెంత గొప్ప దేవుడు కదా, నా బిడ్డ కడుపులో పడ్డందుకు ఎంతో బాధపడ్డాను. వాడు పుట్టిన తర్వాత వాడు అమ్మమ్మని తాతని రక్షించుకుని వాళ్ళ ద్వారా అనేక ఆత్మలు దేవుళ్ళకి వాళ్ళు నడిపిస్తున్నారు. బలమైన సంఘంలో వాళ్ళు ఇప్పుడు ఆత్మీయుల పిల్లలుగా ఉన్నారండి. అలాగే నా నిజ జీవితంలో నేను ఇలాగే ఎన్నో శ్రమల ద్వారా ముందుకు వెళ్తున్నప్పుడు నేను 2010లో మొదటిసారిగా నేను చర్చ్ అంటే ఏంటో చూశాను. అప్పటి వరకు ఇంట్లోనే నా ప్రార్థన చదువుకోవడం, బైబిల్ చదువుకోవడం. తర్వాత మా బాబుని నేను ఎల్కేజీలో స్కూల్లో వేసినప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్ళినప్పుడు వాడిని స్కూల్లో వదిలిపెట్టేసి అక్కడ ఒక సిస్టర్ పరిచయం అయ్యారు. అక్కడ గృహ కూడుకులు జరుగుతున్నాయంటే అక్కడికి వెళ్ళేసి మళ్ళీ టైం 3:30 కల్లా నేను స్కూల్కి వచ్చేసి బాబుని తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని. అలా దొంగతనంగా నేను ప్రార్థనకు వెళ్ళేదాన్ని. ఒకరోజు బైబిల్ చదువుతున్నప్పుడు మా హస్బెండ్ అయితే బైబిల్ తీసుకుని అటక మీదకి విసిరేశారు. ఇలాంటివి మా ఇంట్లో ఉండకూడదు అని నేను చాలా ప్రార్థించేదాన్ని. అంత భయంకరమైన పరిస్థితుల్లో నేను దేవుని ఆరాధించుకుంటూ వచ్చాను. నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, నాకు సహాయంగా ఉండేవాళ్ళు అప్పుడు నాకు ఎవరో కనిపించలేదు. కానీ నిజమైన దేవుని ద్వారా నేను ముందుకు వచ్చేసానండి. అనేవారు అప్పుడు ఎందుకు ఇలాగా అని, తల్లిదండ్రులు అనేక రకాలుగా బాధపడినా కానీ భర్తకు నువ్వు గౌరవం ఇవ్వాలా అన్న ఒక మాటను పట్టుకుని నేను భర్తను గౌరవించుకుంటూ ఆయన మార్చాలని మేము ప్రార్థించుకునేవాళ్ళం. నాకు 2 పిల్లలు అండి, ఒక బాబు ఒక పాప. మేము ముగ్గురం కలిసి ప్రార్థన చేసుకునేటప్పుడు ఆయన వస్తున్నారు అని బండి సౌండ్ వినపడగానే ఎక్కడెక్కడ దాచిపెట్టేసి నార్మల్గా అయిపోయేవాళ్ళు.
అంత భయపడుతూ దేవుని ఆరాధించుకుంటూ నేను నా పిల్లలు మాత్రం ఆత్మీయంగానే పెంచుకుంటూ వచ్చానండి. అయితే ఈ రోజున నా పిల్లలు ఎంతో ప్రార్థనా పరులుగా మా బాబు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. ఆయన ఫోన్లు చేస్తూ ఉంటారు, ప్రార్థించండి మీ బాబు చెప్పండి అని. ఆత్మీయంగా నా పిల్లలు ఎదుగుతూ ఉన్నారండి. తర్వాత నా భర్త గురించి ప్రార్థించినప్పుడు ఆయన కోపిష్టి స్వభావం గలవారు, మంచివారే. కాకపోతే ఆయన ప్రేమను మేము పొందుకోలేకపోయాం చాలా రోజులు. తర్వాత ఆయన గాయపరచువాడు, ఆయన గాయం కట్టువాడు ఆయన అన్నట్టుగా ఆయనకి అనారోగ్య పరిస్థితి ఏర్పడిందండి. ఆయనకి టీబీ వచ్చింది ఫస్ట్. టీబీ తర్వాత ఇక్కడ గడ్డ వచ్చి క్యాన్సర్ గడ్డ అయ్యింది. దాని గురించి మేము ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ కెమో ఇచ్చినప్పుడే దేవుడు ఆయనకి స్వస్థత ఇచ్చాడు. ఆయనతో పాటు జాయిన్ అయిన వాళ్ళు కూడా అంత కంప్లీట్ స్వస్థత రాలేదు, కానీ నా భర్తని కంప్లీట్గా ఆయన హీల్ చేశారు. మరి ఆయనకి 20 కరెంట్లు రాసినప్పుడు ప్రభువా, మరి నా పిల్లలు చిన్నోళ్ళు, ఆ చిన్న బిడ్డలను పెట్టుకుని ఆయన కూర్చోబెట్టి తల మించి కింద వరకు ప్రేరాలు వేసేసి మేము రాస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు మార్నింగ్ మళ్ళీ ఆయన హాస్పిటల్కి వెళ్తే నీకు కరెంట్లు లేవు అని మళ్ళీ డాక్టర్ తిరిగి పంపించేశారు. ఆయనకి కెమోస్ ఇస్తున్నప్పుడు అక్కడ మేము హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు నాకంటే ఎక్కువ మా బంధువులు ఎక్కువ సహాయం చేశారండి ఆయన విషయంలో. నేను ఎప్పుడన్నా వెళ్తే కనుక ఆయన కెమోలు ఎక్కుతున్నప్పుడు బెడ్ మీద కూర్చొని ప్రార్థించేదాన్ని. అక్కడ చుట్టూ ఉన్న పేషెంట్స్కి నేను సువార్త చెప్పేదాన్ని, మీరు ఇలాగ ప్రార్థించుకోవాలి దేవుడు స్వస్థపరుస్తాడని. కెమోస్ ఎక్కినప్పుడు చాలా అన్ని రకాల వాళ్ళ శరీరంలో మార్పులు జరిగి వామిటింగ్స్ అవ్వడం, బాధాకరమైన పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. అలాంటప్పుడు కూడా నా భర్తకి ఎలాంటి వామిటింగ్ అవ్వకపోవడం, ఎలాంటి బలహీనత రాకపోవడం ఉండేది. 1/2 అవర్లో మేడం దగ్గర పర్మిషన్ తీసుకుని మరలా బస్సులో మేము రిటర్న్ వచ్చేసేవాళ్ళు. నా భర్తకి ఏమవుతుందని మేము చాలా బాధపడేవాళ్ళము. కానీ దేవుడు ఆయనకి ఆరోగ్యం ఇచ్చి మా మధ్యలో ఉంచినందుకే యేసయ్యకి వందనాలు చెల్లిస్తున్నాను. అంతకంటే ముందుగా ఫస్ట్ నాకు ఈ బ్రెస్ట్లో గడ్డ వచ్చింది. గడ్డ వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తానంటే ఒకసారి వెళ్ళి నేను చెకప్ చేయించుకున్నాను. గడ్డ ఉందని కన్ఫర్మ్ అయింది. తర్వాత నేను ప్రార్థించుకున్నాను, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు, నువ్వు స్వస్థపరిచే దేవుడవు, నువ్వు నన్ను స్వస్థపరచాలి తప్ప నేనైతే హాస్పిటల్కి నేను వెళ్ళను అని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. బ్రెస్ట్లో ఉన్న గడ్డను కూడా ఆయన తీసివేశాడండి. తర్వాత నాకు ఫైల్స్ వచ్చినాయి. 3 సంవత్సరాలు ఫైల్స్తో నేను బాధపడ్డాను. నేను చేయి పెట్టి ప్రార్థించుకునేదాన్ని. మాకు అయ్యగారు చెప్తారు, మనకి బలహీనంగా ఉన్న ఏ ప్రదేశంలోనైనా సరే మీరు చేయి పెట్టుకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేళ్లతో సహా దీన్ని తీసివేయాలని అయ్యగారు చెప్పినప్పుడు నేను అలాగే చేయి పెట్టుకుని ప్రార్థించుకునేదాన్ని. నాకు ఎలాంటి బలహీనత, కనీసం జలుబు వచ్చినా కూడా నేను ప్రార్థించుకుంటా. ఆ జలుబు కూడా యేసుక్రీస్తు నామములోనే వెళ్ళిపోవాలి తప్ప నేను మందులపై నేను డిపెండ్ అవును. మందులు వేసుకోవద్దని నేను చెప్పనండి, మందులు వేసుకోవచ్చు, కానీ ప్రభువా ఈ ట్యాబ్లెటే నా శరీరంలోకి వెళ్ళి లాస్ట్ ట్యాబ్లెట్ అవ్వాలి, నీ శక్తి ద్వారా నన్ను స్వస్థపరచాలని నేను ప్రార్థించుకునేదాన్ని. నేను రోజు ప్రార్థించుకునేదాన్ని. ఒకరోజు నేను చూసుకునేసరికి ఫైల్స్ లేవు. ఇప్పటికింకా నాకు దాన్ని వేళ్లతోనే తీసేశాడు దేవుడు. అలాగే నాకు ఒకసారి నేను ఊపిరి పీల్చలేకపోతున్నాను, ఎముకలన్నీ నాకు బాధ. ఆ బాధపడుతున్నప్పుడు నేను కూర్చోలేకపోతున్నాను, నిల్చోలేకపోతున్నాను. ఆ రోజు మంగళవారం ఉపవాస ప్రార్థన చేసుకుందామని కూర్చున్నా కూడా నేను కూర్చోలేకపోతున్నా. దేవాని నేను ప్రార్థించుకుని కళ్ళు మూసుకుని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఒక సాలి గూడు ఎట్లా ఉంటుందో అట్లా గూడు కనబడుతుందండి. అదంతా చీము పట్టినట్టుగా ఉంది. అయితే దానివల్ల నేను బాధపడుతున్నానని చూపిస్తున్నాడు. అప్పుడు ఒక హస్తం వచ్చి దాన్ని ఇట్లా గట్టిగా నొక్కేసింది. నొక్కినప్పుడు అక్కడ నాకు దర్శనం కనబడుతుంది, కానీ నా శరీరంలో మార్పు అమ్మా అన్నాను ఒక్కసారి. వెంటనే దాని నుంచి నేను రిలాక్స్ అయిపోయాను. అలాగ ప్రతి స్వస్థత నేను దేవుళ్ళను చూశాను. దేవుడు అంత శక్తిమంతుడు అనేది నేను చూశాను. ఇప్పటికీ నాకు షుగర్ ఉంది. ఇప్పుడు కూడా నేను టాబ్లెట్స్ వేసుకోవడానికి ఇష్టపడ్డాను. ఆయన శక్తి నా మీద కుమ్మరించబడాలి, అది ఖచ్చితంగా హీల్ అవుతుందని నేను నమ్ముతాను. ఏ సాతానైనా ఏ వ్యాధినైనా మన మీద పెట్టినా కూడా అది మరలా మన శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి తప్ప అది మనకి ఎంత మాత్రం హాని చేయదని నేను నమ్ముతాను. బలమైన విశ్వాసం. దేవుడు ఎన్నో వ్యాధుల నుంచి మమ్మల్ని స్వస్థపరిచాడు. నా భర్తకి ఇలా అనారోగ్యంగా ఉన్న టైంలో ఆయన ట్రీట్మెంట్ అయిన తర్వాత 1 సంవత్సరం పాటు మా అత్తగారింటికి వెళ్ళారని సార్ రెస్ట్ తీసుకోవడానికి. మాకు ఎంతో కష్టమయ్యేది బ్రతకడానికి. ఏ బంధువులు వచ్చి మీరు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అని మమ్మల్ని ఎప్పుడు ఎవరు అడగలేదు. కేవలంగా దేవుని శక్తి మీద నేను ఆధారపడేదాన్ని. నేను ఒక స్కూల్లో పనిచేసేదాన్ని. ఏదో 2500 జీతం వచ్చేది నాకు. ఆ జీతము నాకు అప్పుడు ఈయన మంచిగా ఉన్నప్పుడు 1 సంవత్సరం పాటు నాకు ఆ జీతం రాలేదు.
నాతో పనిచేస్తున్న వేరే టీచర్కి జీతం వచ్చేది. ఏంటి ప్రభు ఆవిడకి వస్తుంది జీతం, నాకెందుకు రావట్లేదని బాగా ప్రార్థన చేసేదని, కానీ అది నాకు రాలేదు. ఆ జీతం ఈ క్లిష్ట పరిస్థితుల్లో, నాకు అవసరమైన పరిస్థితుల్లో ఆ జీతాన్ని దేవుడు నాకు మళ్ళీ ఆ జీతం ఇప్పుడు వచ్చింది. ఎంత గొప్ప దేవుడు ప్రభు, ప్రతిదానికి నీ దగ్గర ఒక ప్రణాళిక ఉంటుంది కదా అని నేను దేవుని స్తుతించి కొనియాడేదాన్ని. ఇప్పుడు దేవుడు చేసిన మేలుని బట్టి నేను బస్ స్టాండ్లో ఉన్నా, రైల్వే స్టేషన్లో ఉన్నా, నేను ఎక్కడ పనిచేసినా సరే ఆయన యొక్క ఈ మేలుని గురించి చెప్తా ఉంటాను, ప్రతి ఒక్కరికి వాక్యాన్ని బోధిస్తూ ఉంటాను. ఇప్పుడు నా జీవితంలో ఏంటంటే నా బిడ్డల్ని ఆత్మీయంగా పెంచి, నా బిడ్డను కూడా అనేక మందికి వాక్య పరిచర్య చేసేవాడిగా, అపోస్తులుగా ఉండాలని, ఈ యవనస్తుల గురించి ప్రార్థన చేయడం, అనేక ఆత్మలను దేవుని వైపు తిప్పాలని నా ఆరాటాన్ని నా దేవుడు తీర్చాలని ఆశపడిన హృదయాన్ని దేవుడు, ఆశను తీర్చే దేవుడు ప్రభువా, నువ్వు నా ఆశ నెరవేర్చాలని నేను ప్రార్థిస్తూ ఉంటాను. నేను ఎక్కడ పనిచేసినా సరే అక్కడ కొలీగ్స్కి నేను దేవుని గురించి చెప్తా ఉంటానండి. నాకు ఇంతకంటే నేను మేము అన్యులం కాబట్టి నాకు దేవుని గురించి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను. ఎందుకంటే ఆయన ద్వారా మేము ఎన్నో అద్భుతాలు చూసాము. నిజమైన దేవుడు, గొప్ప దేవుడు మన యేసయ్య. కాబట్టి ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎంతోమంది ఆడపిల్లలు లక్షల కట్నాలు ఇచ్చి ఎంతోమంది బాధపడుతున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు. నా పరిస్థితుల్లో నాకు ఎంతోమంది అన్నారు, నీ భర్త ఇలా బాధ్యత లేకుండా ఉన్నాడని బాధపడుతున్నావు, ఆ మహిళా మండలానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు. మేము క్రైస్తవులమై ఉండి మేము కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి నేను వెళ్ళకూడదు. నా ప్రభు దగ్గర నేను చెప్పుకుంటాను. నేను ప్రార్థించినప్పుడు నా భర్తను దేవుడు మార్చాడు. ఈ రోజున మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ఒక బాధ్యత కలిగి ఆయన పనిచేస్తున్నాడు. దేవ ఎంత గొప్ప దేవుడు కదా నువ్వు. ఎందుకు ఈ ప్రజలందరూ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు, నీ మీద ఆయన మీద ఆనుకున్నప్పుడు ఎవరిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు నువ్వు. నా సంసారాన్ని చక్కబెట్టిన దేవుడు. నేను అప్పుడు కలిగిన సమస్యలను బట్టి మేము విడిపోతామేమో అనుకునేదాన్ని, కానీ దేవుడు మా సంసారాన్ని కట్టాడు. ఆయన సంసారాలు కట్టగలిగిన దేవుడు, గొప్ప దేవుడు. నా బిడ్డలను ఆశీర్వదించాడు. ఇప్పుడు నా బలహీనతల నుంచి నన్ను విడిపించిన దేవుడు. నా భర్తను ఆరోగ్యంగా ఉంచాడండి. అలాగే మీ బలహీనతల్లో, మీ సమస్యల్లో దేవుని మీద ఆధారపడి మీరు జీవించండి. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. మన క్రైస్తవులు, మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మన ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా చేయగలిగిన దేవుడు. నేను అదే అడుగుతాను ప్రభు, ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చు తండ్రి. నాయన నువ్వు గొప్ప దేవుడు కదా. ఆనాడు పౌలు గారిని మరి అక్కడ ద్వీపంలో మరి పాము కరిచినప్పుడు వాళ్ళందరూ చనిపోతారేమో, మరి ఆయన శరీరం వాసిపోతుందేమో అనుకున్నారు, కానీ ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన ఒక దేవత అనుకున్నారు వాళ్ళు. అలాగే ఈ శరీరాన్ని మహిమ శరీరంగా చేయగలిగిన దేవుడిని మనం ప్రార్థించుకోవాలి. నేను మందుల మీద ఆధారపడద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పను. ఆయన గొప్ప డాక్టర్, మనం ఆయన మీద ఆధారపడాలి. ఒకసారి మా అమ్మకి ఫైల్స్ ఉండే అండి, దాని గురించి ఆపరేషన్ పడుతుందని చెప్పారు. తను ఫోన్ చేసింది మాకు, ఇట్లా ఆపరేషన్ పడుతుంది అన్నారమ్మా అని చెప్పినప్పుడు మేము అమ్మ నువ్వు ఆపరేషన్కి అప్పుడే వెళ్ళొద్దు, మేము ప్రేయర్ చేస్తాము, తర్వాత నువ్వు వెళ్దు కానీ అని చెప్పినప్పుడు నేను నా పిల్లలు కలిసి మేము రాత్రి ప్రార్థించాం. దేవా ఇట్లా అని ప్రార్థించినప్పుడు తను తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఆమెకి నీకు ఎలాంటి ఆపరేషన్ పడదమ్మా అని డాక్టర్ గారు చెప్పారంటండి. చెప్పిన తర్వాత ఆ ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక సిస్టర్ ఉంది, తనకైతే క్యాన్సర్, గర్భసంచి తీసేసిన తర్వాత కూడా ఆమెకి ఆ గర్భసంచి ఏర్పడి అందులో పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. అంత గొప్ప దేవుడు. కాబట్టి యేసయ్య ఎంతో గొప్ప దేవుడని మీరందరూ గ్రహించుకోవాలి. ప్రతిదానికి దాని మీద చిన్న చిన్న విషయాల మీద డిపెండ్ అవ్వకుండా దేవుడు గొప్ప దేవుడని మనం ఆరాధించాలి. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి. ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడాలి. నేను స్వస్థత చూశాను, దేవుడు ఎంతో గొప్ప దేవుడు, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. కాబట్టి మీరు దేవుని మీద ఆధారపడాలి. తర్వాత ఎంతోమంది నేను ప్రార్థించినప్పుడు నాకు ఒక సిస్టర్ ఉండే, తనకి 2 కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నాయని బాధపడేది. మరి నేను ప్రార్థించినప్పుడు ఆమె స్టోన్స్ లేవు అని తను చెక్ చేయించుకున్నప్పుడు నాకు చెప్పింది. తర్వాత ఆమె మంచిగా వివాహం చేసుకుని ఇప్పుడు సంతోషంగా సుఖంగా సంసారం చేసుకుంటుంది. అలాగే నా జీవితంలో నా తల్లిదండ్రుల విషయంలో కూడా నేను ఎంతో బాధపడేదాన్ని. ప్రభువా నేను ఒక్కగానొక్క బిడ్డని, ఏనాడు నా తల్లిదండ్రులు నా విషయంలో సంతోషాన్ని పొందలేదు అని నేను చాలా బాధపడేదాన్ని. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో సంతోషం కంటే బాధనే ఎక్కువ చూసేదాన్ని. కానీ వాళ్ళు చాలా మంచివాళ్ళు. మీ అత్తవారింటి నుంచి నేను ఇది పొందుకోలేదమ్మా అని నన్ను ఎప్పుడు అనేవారు కదా. అయ్యో ప్రభువా వీళ్ళు ఇది సంతోషాన్ని పొందుకోలేకపోయారే అని నేను బాధపడేదాన్ని. ఒక ఆడపిల్లగా తల్లిదండ్రులు ఎంత బాధపడతారనేది నాకు తెలుసండి. కానీ నా బాధ, నా వేదన నా దేవుడు చూశాడు.
ఈ రోజున ఇక్కడ నేను ఎలా మాట్లాడుతున్నానంటే అది కేవలంగా ఆయన కృప. నా పిల్లలు చదవరని నేను కోపడను, వాళ్ళు బైబిల్ చదువుకోకపోయినా ప్రార్థన చేసుకోకపోయినా నేను వాళ్ళని కోపడుతూ ఉంటాను. ప్రతి అవసరం దేవుడి మీద ఆధారపడాలని నేను వాళ్ళకి నేర్పిస్తాను. వాళ్ళ బుక్స్ కావాలన్నా, వాళ్ళకి ఏది కావాలన్నా దేవుడికే ప్రార్థన చేసుకోమని చెప్తాను. వాళ్ళ డ్రెస్ కావాలన్నా, ఏం కావాలన్నా మీరు ప్రార్థన చేసుకోండి నన్ను దేవుడు ఇస్తాడు. దేవుడే మాకు వాళ్ళకి అన్నీ ఇస్తాడండి. మరి ఈ విధంగా దేవుడు నా నిజ జీవితంలో అనేక శ్రమల ద్వారా, అనేక కష్టాలలో ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా నాకు ఎంతో సహాయం చేశాడు. నాకెవరో అన్నదమ్ములు లేరండి, నేను ఒక్క కూతుర్ని. నాకు కలిగిన బాధ చెప్పుకోవడానికి ఒక అక్క లేదని బాధపడేదాన్ని, ఒక అన్న లేడని బాధపడేదాన్ని. కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడే నాకు అన్ని రకాలుగా నా వెనుక ఉండి నన్ను నడిపించిన దేవునికి, ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఏఎంకే ప్రసాద్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవ, నీ పాదములకే వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కాచి కాపాడిన దేవుడవు తండ్రి. ఇదిగో నాయన, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు నాయన. మా సాక్ష్యాన్ని విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని నాయన మీరు గ్రహించే దేవుడవు. రక్షణ, మారు మనసు ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థించుకుంటూ నీ రాకడ పర్యంతరం ప్రతి ఒక్కరూ ఎత్తబడే సంఘంలో మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకోమని నాయన ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రసాదయ్య గారి మినిస్టర్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నాయన వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి మీ పాదాల వద్ద సమర్పించుకుంటున్నాను తండ్రి. దైవ మార్గము, యేసు మార్గము. బాధలన్నీ పోవాలి, వ్యాధులన్నీ పోవాలి నా దేవుని సన్నిధిలో, నా దేవుని సన్నిధిలో. బాధలన్నీ పోవాలి, వ్యాధులన్నీ పోవాలి నా దేవుని సన్నిధిలో, నా దేవుని సన్నిధిలో. గలియాతు ఎదురొచ్చినా, ఎంతో వేధించినా, గలియాతు ఎదురొచ్చినా, ఎంతో వేధించినా, భయము లేదు నాకు, భయము లేదు. దావీదు వాలే శత్రువును ఓడించి జయముందెదన్, దావీదు వాలే శత్రువును ఓడించి జయముందెదన్. బాధలన్నీ పోవాలి, వ్యాధులన్నీ పోవాలి నా దేవుని సన్నిధిలో, నా దేవుని సన్నిధిలో. పరసైన్యం వెనక తరిమినా, ఎంతో వేధించినా, పరసైన్యం వెనక తరిమినా, ఎంతో వేధించినా, భయము లేదు నాకు, భయము లేదు. మోషే వాలే ప్రార్థనతో నిలబెట్టి విజయముందెదన్, మోషే వాలే ప్రార్థనతో నిలబెట్టి విజయముందెదన్. బాధలన్నీ పోవాలి, వ్యాధులన్నీ పోవాలి నా దేవుని సన్నిధిలో, నా దేవుని సన్నిధిలో. రివా బాధలన్నీ పోవాలి, వ్యాధులన్నీ పోవాలి నా దేవుని సన్నిధిలో, నా దేవుని సన్నిధిలో. రుబాలమా శాందాలమా హెడాసెకే నమా సిందారే. బాధలన్నీ పోవాలి, వ్యాధులన్నీ పోవాలి నా దేవుని సన్నిధిలో, నా దేవుని సన్నిధిలో, నా దేవుని సన్నిధిలో, నా దేవుని
సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. దైవ మార్గము, యేసు మార్గము, పరమ మార్గము, ఇది జీవ మార్గము. దైవ మార్గము, యేసు మార్గము, ఆత్మ మార్గము, పవిత్ర మార్గము. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే సర్వము. దైవ మార్గము. ఈ భూలోకంలో మానవుల పట్ల దేవుడు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకరాలు చేస్తూ ఉన్నారు. అంటే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తాం, చనిపోయిన వాళ్ళు లేపబడతాం, కాళ్ళు చేతులు పట్టుకుని వారికి తిరిగి కాళ్ళు చేతులు వస్తాం. ఇటువంటి అద్భుతాలు ఈ దినాల్లో దేవుడు ఎన్నో చేస్తూ ఉన్నారు. దేవుడు చేసిన గొప్ప కార్యముల ద్వారా మేలు పొందిన వారు అనేకులు ఉన్నారు. దేవుని దయతో ఆ శ్రమ నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ రోగాల నుంచి విడిపించబడిన అనేక మంది సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. వీలున్నప్పుడల్లా ఈ ఎపిసోడ్స్లో అటువంటి సాక్ష్యాలు చెప్పబడతాయి. మీరు వాటిని చూడాలని మేము ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని రక్షించినట్లయితే, అద్భుత సాక్ష్యం మీరు కలిగినట్లయితే మా ఎపిసోడ్లో మీకు ఉచితంగా ఒక అవకాశం ఇస్తాం. అటువంటి వారు ఎవరిని ముందుకు వచ్చినట్లయితే మీరు వచ్చి మీ సాక్ష్యాన్ని అందరికి వినిపించవలసిందిగా కోరుతున్నాం. దైవ మార్గము, యేసు మార్గము. ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు విద్యను గురించి వారి పిల్లలు ఏం చదవాలని ఆలోచన కలిగి ఉన్నారు. మాకు 2 ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్లో ఉన్నాయి. వాటికి క్యాంపస్ హాస్టల్ ఉంది. బాలబాలికలు వేరువేరు క్యాంపస్ హాస్టల్లో ఉండొచ్చు. 10th పాస్ అయిన వారు నేరుగా పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు నేరుగా ఇంజనీరింగ్, బీటెక్ పాస్ అయిన వారు నేరుగా ఎంటెక్, BA, BCom, BSc పాస్ అయిన వారు నేరుగా MBA, MCA కోర్సుల్లో చేరవచ్చు. ఎంట్రన్స్ రాస్తే గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది, మీరు డబ్బులు కట్టక్కర్లేదు. ఎంట్రన్స్ రాయకపోతే గవర్నమెంట్ ఫీజు కట్టి, గవర్నమెంట్ ఎంత ఫీజు ఫిక్స్ చేస్తే అంత ఫీజు. యాజ్ ఆన్ టుడే పాలిటెక్నిక్కి 15,500 ఉంది, బీటెక్కి 31,000 ఉంది, ఎంటెక్కి సెమిస్టర్కి దాదాపు 27,500 ఉంది, MBA, MCAలకు సంవత్సరానికి 27,500 ఉంది. ఆ ఫీజులో మీరు కట్టుకుని నేరుగా చేరవచ్చు. ఎంట్రన్స్ రాస్తే తెల్ల రేషన్ కార్డు ఉంటే మీరు ఫీజులు కట్టక్కర్లేదు, ఉచితంగా మీరు మా కాలేజీల్లో చదువుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు లేక, ర్యాంకు రాక ఉన్నవారు నేరుగా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజులను కట్టి మీరు మా కాలేజీలో చేరవచ్చు.